మనం విజయవాడలో పరిస్థితి చూసాము. ఒకవైపు వాన, మరోవైపు కొండ చీరలు విరిగిపడుతూ ఉండటం భయపెడుతోంది. ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మనం చూస్తున్నాము. విశాఖలో ఎలాంటి పరిస్థితి ఉందో మనం తెలుసుకోబోతున్నాము. మా ప్రతినిధి కాజా అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇక కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేయిస్తున్నాయి. సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో పాఠశాలలకి సెలవు ప్రకటించారు అధికారులు. సీలేరు, డొంకరాయి, తాండవ రిజర్వాయర్లకు నీటి మట్టం పెరుగుతోంది. మా ప్రతినిధి కాజా సిద్ధంగా ఉన్నారు విశాఖ నుండి మరింత సమాచారం అందించడానికి. కాజా, విశాఖలో పరిస్థితి ఏంటి? ఇప్పటికే పాఠశాలలకి సెలవు ప్రకటించారు. వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? వాతావరణ కేంద్రం ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తోంది? ఎన్ని రోజులు, ఎంత సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు? ఖచ్చితంగా మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గత 2 రోజులకు కూడా చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయి. నిన్న రాత్రి నుంచి వర్షాల తీవ్రత రాష్ట్రంలో చాలా చోట్ల పెరిగింది. ముఖ్యంగా ఈ విజయవాడలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అక్కడ పల్లె ప్రాంతాలన్నీ నీటిలో జలమయమై అక్కడ కొండ చీరలు విరిగిపడుతున్నాయి. మరోవైపు ఈ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి క్రమంగా వస్తుంది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వైపు దూసుకొస్తుంది. ఇది రేపటికల్లా వాయుగుండంగా మారి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. ఈ నేపథ్యంలోని ఉత్తర కోస్తాలోని అన్ని జిల్లాల్లో దాదాపుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి విస్తారంగా చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయని వాతావరణ శాఖ నిపుణులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. దీంతోపాటు దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు మిగిలిన రాయలసీమ జిల్లాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ఆరెంజ్ అలర్ట్ కూడా ఆయా జిల్లాల్లో కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. మరోవైపు సముద్రంలో దీని తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కాస్త తీవ్రంగా మారడంతో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోని సముద్రంలో ఉన్న మత్స్యకారులంతా కూడా ఒడ్డుకు చేరుతున్న పరిస్థితి. మరోవైపు ఈ వర్షాల తీవ్రత నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు విద్యాశాఖ అధికారులు. సీఎం చంద్రబాబు సూచనలతో ప్రత్యేకంగా ఈ వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రభావిత జిల్లాల్లో ఇప్పటికే సెలవు ప్రకటించారు. ప్రధానంగా ఉత్తర ఆంధ్ర జిల్లాల్లోని ఇప్పటికే అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు విశాఖతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో కూడా పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఇదే పరిస్థితి మరో 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అధికారులంతా హెడ్ క్వార్టర్లో ఉంటూ పర్యవేక్షిస్తూ ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇది ఉత్తర కోస్తా వైపే ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ఉత్తర కోస్తా వైపే వస్తున్న నేపథ్యంలోని ఉత్తర కోస్తాకు మరికొన్ని రోజులు భారీ వర్ష సూచన ఉంది. మరోవైపు తెలంగాణ ప్రాంతాలపై కూడా ఈ ప్రభావం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. రైట్ కాజా, థ్యాంక్ యూ.